హాయ్ హలో నేను మీ అనుష. లాస్ట్ సాటర్డే అయితే మేము కల్కి మూవీకి బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మూవీని అయితే చూస్తున్నాం. నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ అయితే ఆయన చాలా బాగా తీశారు. అసలు ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు ఒక పెద్ద ప్రయోగమే చేశారు అనుకోవాలి. కానీ మూవీ అయితే చాలా బాగా తీశారు. అందరికీ బాగా అర్థమయ్యేలాగే ఉంది. చాలా బాగా నీట్గా అనిపిస్తుంది. ప్రభాస్ యాక్టింగ్ కానీ అశ్వత్థామ యాక్టింగ్ కానీ చాలా సూపర్గా నచ్చేసింది మాకైతే. మా చిన్నోడితో కూడా మేము కూడా చిన్న ప్రయోగమే చేయాల్సి వచ్చింది. వెళ్ళినప్పటి నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఏది మిస్ అవ్వకుండా ఏది వదలకుండా చూడాలన్న ఇంటెన్షన్లో వాడిని అయితే మేము కొంచెం మేనేజ్ చేయడానికి మాకు కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ అయినా పర్వాలేదు, ఓకే చేస్తూ వానికి అవి ఇవి తినిపిస్తూ మధ్యలో ఫ్రాంకీ పెడుతూ కొంచెం పాప్కార్న్ పెడుతూ అలా చేస్తూ ఉంటే మేనేజ్ చేయగలం. మధ్యలో వాడు కూడా కొన్ని సీన్స్ అయితే ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఇంటర్వెల్లో బయటకు వచ్చాం. అప్పుడు చూడాలి వాడి బీభత్సం ఎలా ఉంది అంటే అటు ఇటు అసలు ఏ వావ్ అంటూ అసలు ఏం పరిగెత్తిచ్చాడో, మమ్మల్ని ఎక్కడ వెళ్ళిపోతాడని మేము వెంటపడుతూ వాడు అసలు ఓ దేవుడా. కానీ ఆఖరికి అయితే మేము మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత మేమైతే షాపింగ్కి వెళ్ళిపోయాము. ఈ మంత్ ఎండింగ్కి మా ఆర్యాన్స్ బర్త్డే ఉండడం వల్ల మేము డ్రెస్ తీసుకుందామని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక మాకు ఏది అంతగా నచ్చలేదు. ఎందుకంటే అన్నీ స్టాక్ అంతా ఎండింగ్ స్టాక్ లాగా అనిపిస్తున్నాయి. 50% ఆఫర్స్ అన్నట్టుగా పెట్టారు. మాకు పెద్దగా ఏం నచ్చలేదు. వీడు చేసే అల్లరికి కూడా మేము తట్టుకోలేక కాస్త వద్దులే అన్నట్టుగా వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేయడం జరిగింది. ఎంజాయ్ చేస్తూ సాటర్డే అయితే ఇలా గడిచిపోయింది. థ్యాంక్ యూ, బాయ్.